అండి, వెల్కమ్ టు సాయిషా ఛానల్. థర్డ్ డే ఆఫ్ దసరా అండి. ఈరోజు అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ చేయాల్సి వస్తుంది. అంటే రాజమండ్రి వెళ్ళాలి, మా హస్బెండ్ రెడీ అవ్వాలి, త్వరగా ఫాస్ట్గా రెడీ అయ్యి ఉండండి అంటే నేను ముందుగా దీపారాధన చేసేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. సో చిన్న జర్నీ అయినా పెద్ద జర్నీ అయినా మన పిల్లలతో వెళ్ళేటప్పుడు ఈ థింగ్స్ అనేవి కంపల్సరీ తీసుకెళ్లాల్సినవి అండి. పాపకి 5 years కాబట్టి ఒక డ్రెస్, ఒక చిన్న నాప్కిన్, అలాగే వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తున్నాను. మనకి ఏ జర్నీ అయినా ఇవైతే తప్పవు కదండి, కంపల్సరీ తీసుకెళ్ళాలి. అయితే ఇవన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాను. లోపు కాంప్లెక్స్కి అంటే బస్ కాంప్లెక్స్ దగ్గర తీసుకెళ్ళారు. సరే టికెట్ తీసుకుంటున్నాం, బస్ ఫ్రీ కదా అంటుంటే, ఈ బస్ కాదమ్మా, నాన్ స్టాప్ బస్ అయితే ఫ్రీ కాదు, జనరల్గా ఎక్కితే బస్సు ఫ్రీ అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. అంటే నాకు ఐడియా ఉంది, జస్ట్ ఒకసారి అలా అన్నాను అంతే అండి. ఈ లోపు ఆయన చేంజ్ ఇచ్చేసారు. చేంజ్ తీసేసుకొని బస్సు వస్తే రెడీగా వెళ్ళిపోతాం కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. బస్ దగ్గరికి వెళ్ళాక అసలైన టాస్క్ మాకు స్టార్ట్ అవుతుందండి. ఏంటి అంటే కనుక మా బాబు పాప విండో సీట్ కోసం ఫైటింగ్ అనమాట. సో ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ విండో సీట్ కోసం ఏ విధంగా ఫైట్ చేసుకుంటున్నారనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఫైటింగ్ జరిగిపోతూ ఉంటుంది నాకు తెలిసి. అయితే ఇందులో ఎవరు విన్ అవుతారు అనేది మీకు చూపిస్తాను. తప్పకుండా మా పాపే విన్ అవుతుంది, ఎందుకంటే అది విండో సీట్ లేకపోతే అసలు ఊరుకోదండి. అగోండి విన్ అయిన తర్వాత నవ్వుతుందనమాట. హాయ్ చెప్పు అంటే మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఎప్పుడు తెచ్చుకుందో తెలియదండి. బ్యాగ్లో పెన్ను పేపర్ వేసేసుకుంది. అంటే నేను ట్రైన్ జర్నీ తీసుకెళ్ళినప్పుడు పెన్ను పేపర్ అలవాటు చేశాను అనమాట. అయితే ఇప్పుడు కూడా అలాగే తెచ్చుకుంది. కొని నేను హ్యాపీగానే పోయాను. కొంతసేపు అన్న సైలెంట్గా ఉంటుందంటే ఏదో అలా రాసి మళ్ళీ ఆ బుక్ పెన్ను పక్కన పెట్టేసి, మనకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసినవే కదా. ఈ లోపమేమో లాలాచెరు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. సరే మాకు అనుకున్న పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా సరే బాగా లేట్ అయిపోయింది, 2:33 అయిపోయిందని చెప్పి లంచ్ కోసం మా హస్బెండ్ ఏం చేశారంటే దేవి చౌక్ దగ్గర అమ్మవారిని ఎలాగో దర్శించుకోవాలి కాబట్టి వెళ్దామని చెప్పి సత్య రెస్టారెంట్ అంటండి, చాలా బాగుంది వెజ్ రెస్టారెంట్ దేవి చౌక్ దగ్గర. ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి. వెజ్ మీల్స్ చాలా బాగున్నాయి నిజంగా. ఫస్ట్ అయితే నేను ఆవకాయతో స్టార్ట్ చేశాను. ఆవకాయ కలుపుకొని ప్రశాంతంగా ముందు మనం ఒక ముద్ద ఆవకాయ తినేస్తే తర్వాత రిమైనింగ్ అనమాట. సో ఆవకాయ అయినా ఏదైనా సరే చాలా బాగుందండి. రియల్గానే మనకి ఇంట్లో చేసుకున్నట్టుగానే అనిపించే నాకైతే కర్రీస్ చాలా బాగా అనిపించేయండి. సరే పెరుగన్నంతో నా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. గుడి దగ్గర స్టార్ట్ చేసి అసలు అమ్మవారు నిజంగా వచ్చి చేస్తుంది, బాగా చేస్తుంది. ఈ కన్సర్న్ అన్నీ కూడా నిజంగా పాప డ్యాన్స్ చాలా బాగా చేసిందండి. నిజంగా అమ్మవారే వచ్చి చేస్తుంది, అంత బాగా చేసింది. మనకి రాజమండ్రిలో ఉండే వాళ్ళకైతే దేవి చౌక్ అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ఎక్కడెక్కడి వాళ్ళు అమ్మను చూడడానికి చాలా దూరం నుంచి అంతలా వస్తారండి. అంత ఫేమస్ దేవి చౌక్. డెకరేషన్ అన్నా సరే, అమ్మ అవతారాలన్నా సరే మనం పర్టికులర్గా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎంత బాగుందంటే ప్రతిరోజు 11 వరకు కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయంటే నిజంగానే. మేము సరే నా ఫ్రెండ్ ఉంటుంది రాజమండ్రిలో, తను కూడా మీట్ అయ్యి వెళ్దాం కదా అని ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ర్యాపిడో కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నామండి. ఈ లోపల ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ ఒకదాని తర్వాత ఒకటి అలా జరుగుతూనే ఉంటున్నాయండి. అస్సలు ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఉందండి అక్కడ, చాలా బాగుంది. ఇదేనండి మా ఫ్రెండ్ ఆఫీసు, తిను రియల్ ఎస్టేట్లో చేస్తుంది. ఇది వెంచర్స్ అనమాట అండి. సరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాజమండ్రిలో వైష్ణవి వెంచర్స్ కొత్తగా బొమ్మూరులో స్టార్ట్ చేశారనమాట. తను ఒకసారి రా నేను తీసుకెళ్తాను
చూడు ఒక ఐడియా ఉంటుంది అని అంటుంది. సరే చూద్దామని చెప్పేసి ఎలాగో వచ్చాం కదా అని ఇంకా తను ఆ వెంచర్స్ దగ్గర తీసుకెళ్తుంది. నిజంగా చాలా బాగున్నాయండి వెంచర్స్. నేను అంటే మామూలుగా చెప్తున్నాను, ఎవరైనా సేవ్ చేయాలి భూమి మీద అని అనుకున్న వాళ్ళకైతే చాలా ది బెస్ట్. చాలా బాగున్నాయి నిజంగా. ఎవరైనా కనుక సేవ్ చేయాలి మనీ భూమి పరంగా అనుకుంటే ఇది బెస్ట్ థింగ్ అండి, ట్రై చేయండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ని కూడా మీట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా నాకు. ఇది అయితే కనుక రాజమండ్రిలో మీకు వైష్ణవి వెంచర్స్ అండి. తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతే డీటెయిల్స్ చెప్తుంది. థ్యాంక్ యూ అండి.